సీనియర్స్ విభాగానికి సమయం 20 నిమిషములు. టీం సభ్యులు 7 మంది, 4 చల్లాపదులు ఖాళీ అయినా గుర్తుగా రాజమందిన మీకు కేటాయించిన సమయంలో చర్చ చేసుకోవాలి. సెకండ్ బాధ్యత వచ్చేసి మీరు మొదలు అక్కడికి చేయండి. టోకన్ చర్చ చేయకుండా తిప్పకుండా తిప్పి పట్టకుండా ఆ చివర లైన్ 3 కమిటీ వాళ్ళ నుండి గమనించుకోవాలి. ముందు తెలుసుకున్నాం గ్రామ కమిటీ వాళ్ళ నుండి టోకన్ చర్చ చేయకుండా కదా తిప్పి పట్టకుండా కమిటీ వాళ్ళ గమనించుకోవాలి. సెకండ్ బాధ్యత వచ్చేసి మీకు మొదలు అక్కడికి వెళ్ళండి. ఎక్కడికి బాధ్యత వచ్చేసి అక్కడికి భర్తలు తీవ్రకు మొదటి మాత్రమే కోరిక పూజ ఉంటుంది. తరువాత వారు వెంటనే కట్టుకోవాలి. ఎందుకనగా 5 జతలు ఉన్నాయి, లైటింగ్ లేదు కాబట్టి మొదట కోరిక పూజ మాత్రం ఉంటుంది. పరీక్షలు జరుగుతున్నప్పుడు చివరి 5 నిమిషాలు ఉండగానే తర్వాత ఎవరు వచ్చినా కూడా 3 గంటల ఒక 5 నిమిషాలు అటు ఇటు ఒప్పుకుంటాం. కానీ అన్నది నేను 4 గంటలు 3 నిమిషాలు ఖచ్చితంగా రావాలి. ఒక 5 నిమిషాలు ఒక ఏదైనా అవకాశం ఉంటుంది. కానీ మేము 3 గంటల తర్వాత వస్తాం, 4 వస్తామని మనకి ఎవరు అవుతుంది. దయచేసి లైటింగ్ లేదు. 3:10 వస్తేనే మనకు ఖచ్చితంగా లైటింగ్ లేకుండా 10 పోతుంది. గమనించుకోవాలి. 3 గంటలకు ఖచ్చితంగా కోరిక రావాలయా 2:30 పిలుస్తా. 3 గట్టిగా అంటే 3:10 3:15 దాటి మనకి ఎవరు తెచ్చలేదు. తమ్ముడు చదువుతారు అది నువ్వే మాట్లాడుతున్నావు. అవన్నీ నువ్వే చూసుకోవాలి. మాకు సంబంధం చూస్తున్నాం. మళ్ళీ అదే వాళ్ళు 3 గంటలు వస్తారు. ఎందుకు రాలేదు చూపించడం నేను పిలుస్తాను మీరు లేచేయడము వాళ్ళు మా నాన్న ఎదురు చేయడం అదంతా లేకుండా మీరు ఖచ్చితంగా 3 గంటలకు మీరు వాళ్ళతో కలుపుకుంటే 3:10 గంటలకు పోటీ వస్తారు. అందరికి ఇబ్బంది లేకుండా వర్ష పంద్యాలు ఉన్నాయి. మీరు బీటీ పంద్యాలు అనుకోవచ్చు. ఏమి పేర్లు నమోదు చేసుకోకుండా డైరెక్ట్ డ్రా చేసుకున్నామని 5 చీట్లు చేశాము. ఎవరు చీట్లు ఇస్తే ఆ చీటి ప్రకారం ఎదురు పోటీకి రావాలి. చౌదరి గారు ఉండదు కాబట్టి ఆయన చెప్పి ఓపెన్ చేస్తాడు. అది సేమ్ రూల్స్ తీసుకోండి అని చెప్పి తీసుకోండి. ఓకే ఓపెన్ చేయండి. బోడిది వరద 3 పెద్ద బోర్డు చిన్న బోర్డు 4 నాకు మధ్యలో 10 నిమిషాలు. ఎందుకంటే దశ కట్టేసుకొని మధ్య రావాలి కదా. ఎన్ని రాసుకుంటున్నాను చూసుకొని ఓకేనా? లైన్ క్లియర్. ఓకే అంతే అయిపోయింది. అదేముంది 500 తీసుకోండి. చెప్పు. సీనియర్స్ విభాగంలో మొట్టమొదటిగా పోటీకి రెడీగా రావాల్సిందిగా శ్రీ కొడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆశ్రతో తిండి నక్షత్రారెడ్డి గారు బొడిచెల్ల మార్కాపురం మండల మార్కాపురం జిల్లా వారు మొట్టమొదటిగా 3 గంటలకు పోటీకి రెడీగా రావాలి. రెండవదిగా
హాస్పిటల్ ఈఎస్ ఆఫీస్ బొమ్మారెడ్డి శ్రీవల్లి గారు తెలంగాణ మొదలమూడు మండలం ప్రకాశం జిల్లా వారు. మూడవదిగా శ్రీ మల్లికరావు కోడేరమ్మ తల్లి హాస్పిటల్ పివిఎస్ ఆఫీస్ పావని వీరాస్వామి చౌదరి గారు మల్లికరావు భూమికి వరద భద్రత. నాలుగవదిగా పివిఎస్ ఆఫీస్ పావని వీరాస్వామి చౌదరి గారు మల్లికరావు. ఐదవదిగా లక్కు సాయి పత్రిక గారు దేశీయ రైతువారిపేట మండలం మార్కాపురం జిల్లా. మొత్తం 5 జిల్లాలు కమిటీ పెద్దలు కూడా 300 గాడికి వచ్చేసి బాగా కార్యక్రమం పెట్టి బాగా పూజా కార్యక్రమం నిర్వహించి బాగా కూడా కార్యక్రమం చేసినట్టుగా విజ్ఞప్తి చేస్తున్నా.